బీసీలను ఉద్ధరించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అదే 34% రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు కొత్తగా 34% రిజర్వేషన్ చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదే పని చేస్తే మీ పార్టీకి చెందిన వ్యక్తితో ఎందుకు కోర్టులో కేసు వేయించారని నిలదీశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కల్పించని విధంగా బీసీలకు జగన్ ప్రాధాన్యత కల్పించారన్నారు. ఎంపీలో 44%, రాజ్యసభలో 36%, ఎమ్మెల్సీలో 48%, మంత్రివర్గంలో 69%, ఇలా అన్నింటా 36 నుంచి 60% పైగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జనరల్ అయిన స్థానాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇచ్చారన్నారు. వడ్డర్లకు ఎమ్మెల్సీ ఇవ్వడం హర్షించదగ్గ పరిణామమని, కానీ జగన్ వడ్డర్లకు ఏమీ ఇవ్వలేదని చెప్పడంపై వసీం మండిపడ్డారు. 2019లో యేసురత్నంకి ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారని, ఆయన ఓడిపోతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. బీసీలపై దాడులు, బీసీ ఎమ్మెల్యేలను అరెస్టులు చేయించడం వంటివి ప్రజలు గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పుడు దగ్గరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పే ఉద్దేశంతో బీసీలందరికీ కూడా కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి, టీడీపీ పార్టీకి మేము న్యాయం చేస్తామని చెప్పి, అదేవిధంగా బీసీలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పడం, అదేవిధంగా బీసీలందరూ కూడా మేము రక్షణ కల్పిస్తామని చెప్పడం, బీసీలందరికీ కూడా మేము 34% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్తున్న విషయం కూడా దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్న విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి తెలియజేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో కావచ్చు, బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరైనా దేశ చరిత్రలో ఉన్నారంటే కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. రాజ్యసభ నుంచి సర్పంచ్ వరకు కూడా అనేక బీసీలకు పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, నిజంగా బీసీల పైన మీకు ప్రేమ, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఉండింటికినా ఎందుకు మీరు దీనికి పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటే మీరు పార్లమెంట్ ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీ యొక్క ఎంపీల మద్దతుతో ఈరోజు ప్రభుత్వం కొనసాగుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అయినప్పటికీ కూడా మీరు బీసీలకి న్యాయం చేయాలా, బీసీలకు మనం అందరూ కూడా పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెట్టడం కూడా చిన్న ఆలోచన కూడా రాలేదంటే కన్నా ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఆలోచిస్తే టీడీపీకి సంబంధించిన వ్యక్తి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజే కోర్టులో కేసు వేసిన విషయం మీ అందరికీ తెలియదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 34% సంబంధించి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి చూస్తే ఆ రోజే అడ్డుకునే విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు 34% బీసీలు కల్పించాలని చెప్పినా సరే, కోర్టులో అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 2024 వరకు ఏ విధమైన ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. చట్టసభల్లో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బీసీలందరికీ కూడా న్యాయం చేసిన విషయం కూడా ఒకసారి గమనించాలి. లోక్సభలో చూసుకుంటే 11 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడే చూసుకుంటే 44%. అదేవిధంగా రాజ్యసభలో చూసుకుంటే 4 ఎంపీ సీట్లు రాజ్యసభకి ఇవ్వడం జరిగింది. అది కూడా 36% అని కూడా మీరు తెలియజేస్తున్నాను. మరి ఎమ్మెల్సీలు చూసుకుంటే 28 మందికి బీసీలకి కేటాయించడం జరిగింది. 48% అని కూడా మీకు తెలియజేస్తున్నాను. 13 మేయర్లు ఉంటే గతంలో 9 మంది బీసీల మేయర్లకు కేటాయించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తున్నాను. ఇది కూడా చూసుకుంటే దాదాపుగా 69% కూడా ఇచ్చడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.
అనేకటువంటివి మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, వైస్ మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కావచ్చు, ఇతర కార్పొరేషన్ల చైర్మన్లు కావచ్చు, బీసీ కార్పొరేషన్లు కావచ్చు, అనేకటువంటివి ఈరోజు చూసుకుంటే దాదాపుగా 38% నుంచి 69% వరకు బీసీలు కేటాయించిన ఘనత ఎవరైనా ఉంటే దేశ చరిత్రలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లోనే బీసీలకు న్యాయం చేయాలా, బీసీలకు అందరూ కూడా అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కూడా ఒక ప్రైవేట్ బిల్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అప్పట్లో 2019 నుంచి 2024 వరకు బీసీలకు ఏ విధంగా న్యాయం చేసినారు, బీసీల వైపు ఏ వైపు ఉన్నారు అని చెప్పేసి సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి సామాజిక సాధికార బస్ యాత్ర అని చెప్పేసి కూడా ప్రతి ఒక్క జిల్లాలకు కూడా వెళ్ళి వాళ్ళు చేసినటువంటి బీసీలకు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజలను కూడా తీసుకువెళ్ళాలని కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. ఒక చిన్న కార్యకర్తను కూడా, ఒక బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈరోజు పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే బీసీలకు అందరూ కూడా న్యాయం జరుగుతోంది. ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పండి, రాష్ట్రంలో 2024 నుంచి ఏ విధంగా ఏ కులానికి న్యాయం జరుగుతుందో ఒకసారి చూడాలి. బీసీలకు చూస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఈరోజు అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు అని చెప్పేసి కూడా మొన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా శ్రీధర్ అప్పలరాజు గారిని ఏ విధంగా అక్రమ కేసు పెట్టి అతన్ని లోపల పంపించడం చూడడం జరిగింది. అదేవిధంగా ముస్తఫా గారిని లోపల పంపించడం చూడడం జరిగింది. జోగి రమేష్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్న విషయం చూడవచ్చు. మొన్నటి రోజు విరూపాక్షి గారిని ఏ విధంగా అక్రమ కేసు, అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ఏ విధంగా లోపల పెట్టి పంపించిన విషయం కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి తెలియజేస్తున్నారు. 2024 నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా పదే పదే తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలోనే వడ్డర్లకు సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సరే, అనంతపురం మహిళకు ఇచ్చారు, సంతోషమే, ఎమ్మెల్సీగా ఇచ్చారు, మేము కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కానీ రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు వడ్డర్లకు ఇచ్చామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యేసురత్నం అని చెప్పేసి 2019లోనే ఎమ్మెల్యే టికెట్గా కూడా ఇవ్వడం జరిగింది ఆయనకి. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే మరి ఎమ్మెల్సీగా కూడా ఆయనకి ఇచ్చిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు సంబంధించి బీసీ స్థానాలకు ఏవైతే గతంలో బీసీ సీట్లు కేటాయించాలో వాళ్ళందరికీ కూడా బీసీ సీట్లు కేటాయిస్తూ జనరల్లో కూడా బీసీ స్థానాలు కేటాయించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా మాకు కూడా అనంతపురం జనరల్ అయింది, అందులో కూడా నాలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించిన వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అనంతపురం నగరంలోనే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, మా కార్పొరేషన్లోనే గత పాలకవర్గంలో దాదాపుగా 50 మంది కార్పొరేటర్లు ఉంటే 28కి పైగా బీసీలు ఉన్నారని చెప్పేసి కూడా మీకు సర్వంగంగా నేను తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీరు ఎవరికి ఏ కులానికి న్యాయం చేస్తున్నారు, ఏ ఒక్కరు కూడా న్యాయం చేయకపోవడం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఇలా మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మోసం చేసుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. అయినప్పటికీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఈ పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.